బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 6 పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ గత నెల 31న హైదరాబాద్లో జోరుగా వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు పబ్బులు, బార్లలో డీజే బాక్సులు పెట్టి సౌండ్తో హోరెత్తించారు. కాగా శబ్దం 45 డెసిబెల్స్ దాటొద్దని పోలీసులు నిబంధనలు పెట్టారు. రాత్రి 1 గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఇస్తూ ఉంటుందని ఆంక్ష విధించారు. ఇక దీన్ని ఉల్లంఘించి 45 డెసిబెల్స్ కన్నా ఎక్కువ శబ్దంతో డీజే బాక్సులు మోగించడంతో పాటు రాత్రి 1 గంట దాటినా కొందరు పబ్బుల యజమానులు వ్యాపారాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని హలో టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులపై పోలీసులు కేసు పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 6 పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ గత నెల 31న హైదరాబాద్లో జోరుగా వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు పబ్బులు, బార్లలో డీజే బాక్సులు పెట్టి సౌండ్తో హోరెత్తించారు. కాగా శబ్దం 45 డెసిబెల్స్ దాటొద్దని పోలీసులు నిబంధనలు పెట్టారు. కానీ రాత్రి 1 గంట వరకు ఈవెంట్లకు అనుమతి ఉంటుందని ఆంక్ష విధించారు. దీన్ని ఉల్లంఘించి 45 డెసిబెల్స్ కన్నా ఎక్కువ శబ్దంతో డీజే బాక్సులు మోగించడంతో పాటు రాత్రి 1 గంట దాటినా కొందరు పబ్బుల యజమానులు వ్యాపారాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని హలో టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందుబాటులో ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నూతన సంవత్సర సందర్భంగా హైదరాబాద్ లోని పబ్స్ కి సంబంధించిన దాంట్లో దాదాపు 6 పబ్స్ పై కేసులు నమోదైన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే నూతన సంవత్సర వేడుకల్లో ఈసారి పెద్ద ఎత్తున ఇటు లెక్చర్ సేల్ తో పాటుగా పలు పబ్బులకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటగా ఏదైతే ప్రతి సంవత్సరం ఈవెంట్స్ చేసే విధంగానే ఈ సంవత్సరం ఈవెంట్స్ కి సంబంధించి కూడా పోలీసులు ముందస్తుగా సూచనలు కూడా జరిగింది. యజమానులకు కావచ్చు, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించినటువంటి యజమానులకు, అదేవిధంగా కొన్ని ఈవెంట్స్ చేసేటువంటి మేనేజ్మెంట్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళకు ముందస్తు ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది. మధ్యాహ్నం ఏదైతే మధ్యరాత్రి 1 గంట వరకు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ఏదైతే ఈ డీజేలకు కావచ్చు, అదేవిధంగా బ్యాండ్స్ కి సంబంధించిన వాటిలో కూడా శబ్ద నిషేధానికి సంబంధించి కేవలం 45% మాత్రమే సౌండ్ ఉండాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఏవైతే ఇటు టైంను కానివ్వండి, లేకపోతే దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇటు శబ్దానికి సంబంధించి 45 సౌండ్ పొల్యూషన్ ఏదైతే క్రాస్ చేసినటువంటి పబ్స్ కి సంబంధించిన దాంట్లో దాదాపు 6 పబ్ల పైన కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఒక ఏదైతే టైమింగ్ ఉల్లంఘించిన వాటిపైన కూడా 1 గంట దాటి యజమానులు ఎవరైతే నడిపారో వ్యాపారస్తులకు సంబంధించి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం నడిపినటువంటి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని 6 పబ్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో 6 పబ్లపై కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్స్ కనబడుతుంది. ఇక మరొక వైపు మనం చూసుకుంటే అదే రోజు రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా చాలా వాహనాలు పట్టివేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రాజకొండ కమిషనరేట్ పరిధిలో, దాంతో పాటుగా సైదరాబాద్ అండ్ రంగారెడ్డి, హైదరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 3 కమిషనరేట్ పరిధిలో దాదాపు కూడా 2753 వాహనాలను పట్టివేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాం. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే 938 బైకులను, అదేవిధంగా 21 ఆటోలను, 275 కార్లతో పాటుగా 7 భారీ వాహనాలను కూడా పోలీసులు పట్టివేశారు. అందులో ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్ లో 1500 అండ్ దాంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నప్పటికీ 1241 అండ్ రాచకొండ పరిధిలో చూసుకుంటే 517 వాహనాలను పోలీసులు అయితే పట్టుకున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఇందులో అత్యధికంగా మనకు పట్టివేసినటువంటి వాహనాల ప్రాంతాలు చూసుకుంటే ఎక్కువ శాతం ఏదైతే ఈ యొక్క ఎక్కువ శాతం వాహనాలు పట్టుకున్న దాంట్లో 253 వాహనాలు మియాపూర్ లో పట్టుకుంటే, దాంతో పాటుగా 2వ స్థానంలో దాదాపు మనం చూసుకుంటే 193 ఎల్బీ నగర్ అండ్ దాంతో పాటుగా 123 కూకట్పల్లి, దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే ఉప్పల్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పల్ తో కావచ్చు, అదే విధంగా ఈ సరౌండింగ్స్ లో చూసుకుంటే దాదాపు 517 మొత్తం 517 వాహనాలు ఇటు సైడ్. అంటే టోటల్ ఓవరాల్ గా మనం చూసుకుంటే 2700 వాహనాలు పోలీసులు వాళ్ళు స్వాధీనం చేసిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. దీంట్లో మద్యం సేవించి వాహనం నడిపినటువంటి వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే
స్వల్పంగా ఏజ్ లిమిట్ కూడా దాదాపు 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళే దాదాపు 223 మంది ఉన్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు చెప్తా ఉన్నారు. 9 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ దాదాపు కూడా 517 సెంటర్లను నమోదు చేసినటువంటి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ సెంటర్లను ఏర్పాటు చేసి దాంట్లో అత్యధికంగా కూడా ఈ ఒక ప్రాంతంలోనే నమోదైన సిచ్యువేషన్ కనబడతాం. ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో కూడా 107 కేసులు బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. అత్యధిక స్వల్పంగా చూసుకున్నప్పటికీ యాదాద్రికి సంబంధించినటువంటి దాంట్లో 20 కేసులు మాత్రమే నమోదైన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. టోటల్ గా మనం చూసుకుంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో వారి యొక్క మద్యం సేవించినటువంటి లిమిట్ చూసుకున్నట్లయితే 50 to 150 మధ్య అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే 348 పాయింట్స్ కూడా రేజ్ అయినట్టుగా తెలుస్తుంది. రాచకొండ పోలీస్ స్టేషన్ కూడా జారీ చేసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి న్యూ ఇయర్ వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ లో మాత్రం చాలా వరకు కేసెస్ నమోదయ్యాయి. అండ్ దాంతో పాటుగా పబ్స్ కి సంబంధించినటువంటి టైమింగ్స్ కావచ్చు, ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్ క్రియేట్ చేసినటువంటి ఈవెంట్స్ కి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా క్రాస్ చేసిన వాళ్ళపై పూర్తి స్థాయిలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదే యాంగిల్లో కూడా ఇప్పుడు కేసులు నమోదు చేసి చట్టరీత్యా వారికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టబోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.